హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు గుత్తి వంకాయ కూర చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో వేరుశనగ ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. నేను అర కేజీ వంకాయలు తీసుకున్నాను. అలాగే ఇందులో గసగసాలు కూడా ఒక 3 స్పూన్లు వేసుకోవాలండి. ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోండి, ఒక 3 స్పూన్లు. నా దగ్గర ధనియాల పొడి ఉంది, నేను మసాలా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో 3-4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలండి. వాటి ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా వేయించుకుని ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆపుకుని ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని ఇలా ఈ సైజులో కట్ చేసుకుని ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. అలాగే ఇందులో కొంచెం జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఈ రెండు వేయించుకుని ఈ రెండు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుని 2-3 సార్లు అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం పల్లీలు ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇవన్నీ ఒక దాంట్లో మిక్సీ గిన్నెలో వేసుకుని అలాగే ఇదిగో నేను ధనియాలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు అన్నీ మిక్సీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులో ఉల్లిపాయలు ఈ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఇందులో సాల్ట్, కారం, పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసి పేస్ట్ కింద మిక్సీలో వేసుకుని ఆడించుకోవాలండి. ఇప్పుడు వంకాయలకి ఘాటు పెట్టుకోవాలండి. 4 ముక్కల కింద ఇలా ఘాటుకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్కి మసాలా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇందులోకి పెట్టుకోవాలండి. మొత్తం అన్ని వంకాయలకి ఇలా పెట్టుకుని జాగ్రత్తగా అన్నిటిలోకి మసాలా పూర్తిగా పెట్టుకోవాలండి. అన్నీ పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న ఈ వంకాయలన్నీ ఒకటిగా ఇలా నెమ్మదిగా ఒకటిగా పెట్టుకోవాలండి. పెట్టుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత ఒక స్పూన్ తీసుకుని అటు ఇటు తిప్పుకోవాలండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గిన మూత పెట్టి ఇప్పుడు మనం మసాలా పెట్టగా మిగిలిన మసాలా ఇందులో వేసుకుని కలుపుకోవాలండి. వేసుకుని స్లోగా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకుంటే ముక్కలన్నీ విడిపోతాయి, వంకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేయాలండి. ఒకసారి కలుపుకొని 1 నిమిషం అలా వదిలేయాలండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకుని కలుపుకోవాలండి. 1 నిమిషం తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా గుత్తి వంకాయ కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.